హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. మీ అందరికీ హ్యాపీ ఉగాది అండి. నేను ఇవాళ భక్షాలు చేస్తున్నానండి. అంటే పోలేలు భక్షాలు చేస్తున్నాను. ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తున్నాను. నేను ఏ విధంగా చేస్తున్నానో మీకు చూపిస్తున్నానండి. అర్ధ కిలో పప్పు అండి. నేను 2 అవర్స్ నానబెట్టుకున్నాను పప్పుని. ఇంకా అర్ధ కిలో 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను అనమాట. నల్ల బెల్లం తియ్యగా ఉంటుందండి. ఇదండి 2 గంటలు నానబెట్టుకున్న పప్పుని నేను కుక్కర్లో వేసేసుకుంటున్నానండి. కుక్కర్లో మంచిగా నానబెట్టుకున్నాక 2 అవర్స్ నానబెట్టుకున్నానండి పప్పు. నేను కుక్కర్లో వేసుకున్నాక 1 గ్లాస్ వాటర్ పోసి ఇది ఒక 2 విజిల్స్ పెట్టాలండి. అప్పటి వరకు ఇంకా మనం బెల్లం కూడా తురుముకొని పక్కకు పెట్టుకోవాలా. ఇది మంచిగా ఉడకాలండి, మెత్తగా కావాలి పప్పు, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. ఈ విధంగా ఉడకాలన్నమాట. చూసిరే ఇట్లా అంటే బియ్యం మొత్తం పేస్ట్ అయిపోవాలా. అయితే ఇదండి, నేను బెల్లం కూడా తురుముకొని పెట్టుకున్నాను. బెల్లం కూడా ఈ విధంగా పప్పు కూడా మంచిగా మెత్తగా ఉడికిపోయింది. ఇదండి, నేను బెల్లంని ఒక ప్యాన్లో, నాన్ స్టిక్ ప్యాన్లో పెట్టినానండి. దాంట్లో ఒక చిన్న కప్పడు, ఒక సగం కప్పడు నీళ్ళు పోసేసుకొని అది కరగనివ్వాలా. ఇదండి, నేను ఇది పప్పుని ఈ విధంగా గంటతోటి కలిపితే మెత్తగా అయిపోయింది. చూసిండ్రా, ఈ విధంగా మెత్తగా అయిపోవాలన్నమాట. అతను బెల్లం కూడా కరిగింది. దీంట్లో మనం పప్పుని వేసేసుకోవాలి. దీంట్లో ఇది ఎన్ని రోజులన్నా ఖరాబ్ కాదండి. నేను ఇది యూఎస్ఏకి కూడా పంపించడం అనమాట. ఈ విధంగా చేసి ఖరాబ్ కాలేదు. వాళ్ళు 1 మంత్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ ఇట్లా చేసి పంపించినందుకు పూర్ణం అస్సలు ఖరాబ్ కాలేదండి. ఇదండి, ఇది 15 మినిట్స్లో దగ్గర పడిపోతుందండి. దాన్ని అది ఉడుకుతుంటే పక్క పిండి తడుపుకోవాలండి. నేను కూడా ఇది ఏంటంటే గోధుమ పిండి తీసుకున్నాను. 1/2 కేజీ గోధుమ పిండి, మంచిగా 1/2 కేజీ అంటే పప్పు 1/2 కేజీ, బెల్లం 1/2 కేజీ, పిండి కూడా 1/2 కేజీ పిండి తీసుకున్నాను అనమాట. దీంట్లో నేను ఉప్మా రవ్వ అండి, ఉప్మా రవ్వ చూసారు కదా, ఇంత కోపడ వేసినాను అనమాట. చిన్న కప్పెడు అనమాట. అది ఆ విధంగా ఎంత వేసినా చూసారు కదండి. అంటే 2 పిడకల గోధుమ రవ్వ వేయాలా, కొంచెం ఉప్పు వేయాలా. అది కలిపేసుకున్నాక దీంట్లో కొద్దిగా నూనె వేయాలండి. ఒక గుండెడు నూనె వేసేసి ఇది మంచి మెత్తగా తడుపుకోవాలండి. గోధుమ రవ్వ వేస్తే ఏమంటుందంటే పిండి మంచిగా సాగుతుందండి, చాలా బాగా అవుతుంది. పిండి మంచిగా స్ట్రెచ్ అవుతుంది. ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా మీరు చేసుకోవచ్చు అనమాట. ఇది సాఫ్ట్గా పిండి తడిపి పెట్టాలన్నమాట. మరి గట్టిగా తడిపోద్దండి, మెత్తగా తడిపి పెట్టాలి. నానినాక మంచిగా అవుతుంది అనమాట. ఇది కూడా ఒక 1/2 అవర్ అయినా నానాల పిండి. ఈ విధంగా పెట్టుకోవాలండి. గోధుమ రవ్వ వేస్తే మీరు ఎప్పటికైనా గోధుమ రవ్వ వేస్తే చాలా టేస్టీగా అవుతుందండి. పూర్ణం పెట్టినాక కూడా పగలదండి, రొట్టె మాత్రం పగలది. మంచిగా ఇట్లా స్ట్రెచ్ మంచిగా ఇట్లా సాగుతుంటుంది. మైదాపిండి ఏ విధంగా సాగుతుందో అది ఆ విధంగా సాగుతుంది అనమాట పిండి. ఇదండి, పూర్ణం కూడా దగ్గర పడిపోయింది. దీంట్లో ఇలాచి పౌడర్ వేసేసుకుందాం మనం. ఇది వేసేసుకొని కలిపేసుకుందామండి. మీ ఇష్టం అండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. నేను మామూలుగా వేసినాను ఇలాచి పౌడరు. ఇదండి, పొయ్యి బంద్ చేసేసుకోవాలండి. కలిపేసేసుకొని దీన్ని చల్లారనివ్వాలండి. చల్లారినాక గట్టిగా అవుతుందండి. ఇది మంచిగా గట్టిగా చూసారా, ఈ విధంగా గట్టిగా అవుతుంది అనమాట. అంటే పూర్ణం మంచిగా మెత్తగా ఇలా ఉండలు కట్టేటట్టు ఆ విధంగా అవుతుంది అనమాట. ఈ విధంగా చేసి మీరు మంచిగా ప్యాకింగ్ చేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. యూఎస్ఏ పంపించేటోళ్ళు యూఎస్ఏకి పంపించవచ్చు. చాలా మంచిగా ఉంటుందండి, ఖరాబ్ కాదు అస్సలు కూడా పూర్ణము. ఇదండి, ఈ విధంగా చేయొచ్చండి. ఇదండి, నేనైతే ఇట్లా చేసుకొని లడ్డూలు చేసుకొని డబ్బాలు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. ఎప్పుడంటే ఇట్లా అవసరం ఉన్నప్పుడు ఒక లడ్డు తీసుకొని పూర్ణం మంచిగా రొట్టెల స్టఫ్ చేసేసుకొని చేసేసుకోవచ్చని ఈ విధంగా చేసుకొని నేను అన్నీ ఇట్లా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. మీకోసం 2 చేసి చూపిస్తున్నానండి. దాని పిండి కూడా మంచిగా నానిపోయింది, సాఫ్ట్గా అయిందండి పిండి. రవ్వ వేస్తే మాత్రం చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ ఉగాదికి, రేపు ఉగాదికి మీరు ట్రై చేయండి. ఈ విధంగా రవ్వ వేసి పిండి తడపండి, ఓకేనా అండి. ఇదండి, ఇట్లా చిన్నగా పూరిలాగా ఒత్తుకొని దాంట్లో ఉండ పెట్టేసుకొని మంచి స్టఫ్ చేసేసుకొని దీన్ని మీరు నూనె పెట్టుకొని చేసుకోవచ్చు అండి, లేకుంటే పొడి పిండి అనే చేసుకోవచ్చు. ఎవరు చిన్నపిల్లలు చేసినా కానీ రొట్టె మాత్రం పగలదండి. పూర్ణం అంత గట్టిగా బాగుంది. ఎంత పెద్దగానైనా చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజు చేస్తున్నానండి, మరి పెద్దగా చేయట్లేదు, చిన్నగా చేయట్లేదు, మీడియం సైజు చేస్తున్నాను.
అస్సలు ఖరాబ్ కాదండి. అంటే భయం అవుతుంది, స్టఫింగ్ చేసింది పగిలిపోతుందేమో అని భయం అవుతుంది కదా, ఆ భయం లేకుండా మంచిగా చేసుకోవచ్చండి. ఇదైతే చాలా మంచిగా వస్తుందండి. చూడండి, ఎక్కడ కూడా పగలలేదండి రొట్టె. చాలా మంచిగా వచ్చింది. చూసారా, ఈ విధంగా పగలకుండా మంచిగా పెద్దగా వచ్చింది. అది కట్ అయిపోయిందండి. నేను స్టార్టింగ్ రోటీ వేసినప్పుడు అది వీడియో కట్ అయిపోయింది అనమాట. ఇది రొట్టె అదే ఫస్ట్ వేసింది. సారీ అండి, రొట్టె భక్షము అంటే పోలేలు. అది వేసినాక ఇది ఫస్ట్ రొట్టె, ఫస్ట్ పోలే అనమాట. ఇది వేసినాను. చూసారా, ఇది సెకండ్ది అండి. సెకండ్ది వేసినాను. అంటే నాది కొంచెం ఫోన్ ప్రాబ్లం ఉందండి, కొంచెం వీడియోస్ కట్ అయిపోతున్నాయి, ఏం అనుకోకండి. నాకు సపోర్ట్ చేయండి, ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా అండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇదండి, ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా అయినాయండి. మంచిగా మీకోసం నేను ఈ విధంగా నేను ఎప్పుడు నేను ఇది ఇట్లా చేయడం నేను ఒక 20 ఇయర్స్ నుంచి చేస్తున్నానండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఓకేనా అండి. నా వీడియో మీరు అందరు ఇంతమంది చూస్తున్నారండి, మీ వాళ్ళకి అందరికీ నా వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా నా వీడియో చూస్తున్నారు కానీ మీరు లైక్ కొట్టట్లేదండి, ప్లీజ్ అండి లైక్ కొట్టండి. ఓకేనా అండి. చూసారా, ఇదండి 2 రెడీ అయిపోయినాయండి. వేడి వేడి పోలేలు రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా అయినాయండి. చాలా క్రిస్పీగా సాఫ్ట్గా లోపట చాలా మంచిగా కుదిరినాయి. మీరు కూడా నా వీడియో మొత్తం చూడండి, ఏ విధంగా చేసిన నా వీడియో ఒక్కొక్కటే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం తప్పకుండా నాకు చెప్పండి. ఓకేనా అండి. చూడండి, నా వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. మీకు మరొకసారి హ్యాపీ ఉగాది. మీకు ఈ ఉగాది అంత నూతన సంవత్సరం కదా తెలుగువారిది, అన్నీ మంచి జరగాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.